హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డిష్ వాషర్స్ ఉంటాయి కదా! డిటర్జెంట్ కానియండి, సోప్స్ కానియండి, మనం ఎంత క్లీన్ చేసినా కొన్నిసార్లు అట్లాగే ఉండిపోతాయి. హ్మ్. దానివల్ల కూడా నరాల వీక్‌నెస్ కానీ, డయాబెటిస్ కానీ, ఇతరితర వ్యాధులు కానీ వస్తుంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ రన్‌లో అట్లనే యూజ్ చేసుకుంటే. తెలిసి తెలియక లోపలికెళ్ళిపోతాయి అంటున్నారు. నిజంగానా? డిటర్జెంట్ దేనితోటి తయారైతది చెప్పండి మీరు? దేనితోని తయారవుతది అనంటే అవి కూడా కెమికల్స్ అనే కదా! కెమికల్స్ అనే అన్నారు కదా పదం. హ్మ్. యాసిడ్ ఉంటదా? హ్మ్. మన బాడీకి మంచిదా? మన బాడీ లోపటికి పోతే చెడ్డదా? చెడ్డదే కదా! చెడ్డదే కదా, చచ్చిపోతాడు కదా మనిషి. దేనితోటి తయారైతది? కెమికల్ తోటి తయారైతది. హ్మ్. ప్లాస్టిక్ ఉంది కదా, హ్మ్. ప్లాస్టిక్ దాంట్లో ఫుడ్ నింపి తినొద్దు అనేసి చెప్తారు కదా. హ్మ్. దేనితోటి తయారైతది? కెమికల్ తోటి తయారైతది. హ్మ్. అట్లనే హ్మ్. సబ్బు దేనితోటి తయారైతది? కెమికల్స్. కెమికల్ తోటి తయారైతది. వాష్ చేసేస్తున్నాం గదా చేతన్ గారు వాష్ వాటిలతో. చేసిన ఇప్పుడు ఎప్పుడైతే సబ్బు మీరు వాష్ చేసేస్తుండ్రు అంటున్నారు. హ్మ్. ఇప్పుడు అందరూ బట్టలు ఉతుకుతారా లేదా? ఉతుకుతారు. ఎక్కడ ఉతుకుతారు? వాషింగ్ మిషన్ లో ఉతుకుతారు. హ్మ్. ఇప్పుడు సబ్బు కొన్నప్పుడు ఆ డబ్బా హ్మ్. వాడు ఏం చెప్తాడు? హ్మ్. ఈ డక్కన్ ఉంది, డక్కన్ మాత్ర వేయాలి హ్మ్. మొత్తం మీ వాషింగ్ మెషిన్ నింపేసి. హ్మ్. ఆ డక్కన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మనకు ఆలోచన ఉండదు. అవునండి. ఎన్నో సార్లు వాషింగ్ పూర్తిగా అయినాక కూడా కొంచెం దాని మీద అరే సబ్బు షర్ట్ మీద మిగిలిపోయింది అనేసి అది కనిపించేది. హ్మ్. కనిపించలేనిది ఎంత ఉంటది దాంట్లో ఒకసారి మీరు జస్ట్ నార్మల్ గా ఒక థాట్ చేయండి. హ్మ్. మళ్ళా ఆ బట్టలు పిల్లలు వేసుకుంటారు, పెద్దోళ్ళ బట్టలు పెద్దలు వేసుకుంటారు. హ్మ్. పిల్లలేమో నోట్లో ఇట్లా షర్ట్ కాలర్ పెట్టుకొని ఇట్లా ఇట్లా లాగడం. దస్తులు ఇస్తాం కదా స్కూల్ కి, అది ఎందుకు ఇస్తాం? ఏమైనా చేతులు హ్యాండ్ వాష్ కి తుడుచుకో, ముక్కులకెళ్ళి ఏమైనా వస్తుందంటే తుడుచుకో అనేసి పిల్లలకి ఇస్తాం. హ్మ్. వాళ్ళు అదే నోట్లో పెట్టుకొని ఇట్లా గుంజి గుంజి మొత్తం రోజు ఆడుకుంటారా లేదా? అవునండి. దాంట్లో ఆ డిటర్జెంట్ వాళ్ళ కడుపులో పోతుందా లేదా? సరే, పిల్లల విషయం అయితే అట్లా, మనమైతే కేర్ఫుల్ ఉంటాం కదా. హ్మ్. అందరూ ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇప్పుడు హ్మ్. ఒక 10 ఏళ్ళు వెనకాల పోండి, ఇంటర్నెట్ జమానా వచ్చే ముందు. హ్మ్. ఇంటర్నెట్ జమానా కూడా టైం అయింది. ఈ సెల్ ఫోన్లు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు మీరు వాడుతున్నారు కదా, హ్మ్. దానికన్నా ముందు పోండి. హ్మ్. అందరి ఇంట్లో హ్మ్. ఎట్లా అయితే మన రిన్ సబ్బు పాతగా అవుతుండే కదా, హ్మ్. జర్ర మిగిలింది. ఇంతకు ముందు బార్ సోప్ తోటి బట్టలు రుద్దుకొని వాష్ చేసుకుంటుండే కదా, హ్మ్. అది మిగిలితే అది హ్యాండ్ వాష్ కి పెట్టుకుంటుండేనా కాదా చెప్పండి. అవునండి. అవునా? హ్మ్. మెల్లగా ఏమైంది? అరే మనం లైఫ్ బాయ్ కొంటున్నాం కదా, ఒక్క లైఫ్ బాయ్ చిన్నది వచ్చింది కదా, అది హ్యాండ్ వాష్ కి పెట్టేద్దాం. హ్మ్. బాత్రూమ్ గీత్రూమ్ పోయినాక కడుక్కోవడానికి. ఇప్పుడు లిక్విడ్ వాష్లు వచ్చినాయి కదా. హ్మ్. ఎప్పటి నుంచి వచ్చినాయి? మా కొడుకు అమెరికాకు పోయిండు, కోడల్ని తీసుకొని ఫస్ట్ టైం వస్తుండు, లిక్విడ్ వాష్ పెట్టండి రా అనేసి మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. హ్మ్. అందరి ఇంట్లో లిక్విడ్ వాష్లు నిండిపోయినాయి. హ్మ్. ఇప్పుడు అందరూ ఏం ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే లిక్విడ్ వాష్ తీసుకోండి. హ్మ్. లిక్విడ్ వాష్ తీసుకొని హ్మ్. మీ చేతుల్లో మంచిగా అప్లై చేయండి. హ్మ్. నల్లు ఆన్ చేసి చేతులు వాష్ చేసుకోండి. హ్మ్. ఇంకా టవల్ కి తుడుచుకోకండి. హ్మ్. మొత్తం వాటరే కనిపిస్తుంది కదా వాష్ చేసుకున్న తర్వాత. హ్మ్. ఇప్పుడు ఏం చేయండి అంటే 2 చేతులు ఇట్లా పెట్టి ఇట్లా రుద్దండి. హ్మ్. ఇట్లా రుద్దుకొని చూసినాక మీకు తెలుస్తుంది ఇంకా సబ్బు మీ చేతిలో ఉంది. మరి అట్లయితే శానిటైజరో అన్నాం గదా! అది కూడా కెమికలే గదా! ఎప్పుడు అన్నాం శానిటైజర్? కోవిడ్ టైంలో అన్నాం. ఇప్పుడు ఏమైనా కోవిడ్ ఉందా? ఇప్పుడు లేదు కూడా కదా. ఇప్పుడు కూడా ఏ తుమ్మొచ్చినా దగ్గొచ్చినా శానిటైజ్ అవును, చేసుకోండి. ఎందుకు చేస్తున్నారు? అసలు అవసరమే లేదు. హ్మ్. కోవిడ్ ముందు ఎట్లా ఉంటుండే అట్లా ఉండండి. మళ్ళా ఇంకోటి, హ్మ్. ఇప్పుడు ఈ సబ్బులలో డిటర్జెంట్లలో ట్రైకోసాన్స్ ఉంటాయి. హుహు. ఇవి ఏం చేస్తాయి? హ్మ్. న్యూరోటాక్సిక్. ఇవి హ్మ్. సబ్బులో ఉంటాయి, న్యూరోటాక్సిక్. హ్మ్. ఇట్లా బట్టలు మొత్తం రోజు మనం వేసుకుంటాం, స్కిన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. అవునంట. ఇవి పోయి నరాలది బలహీనత కాజ్ చేసేటట్టు చేస్తాయి. హ్మ్. మళ్ళా ఇంకోటి హ్మ్. 1,4 డయాక్సిన్ అనేసి ఒకటి ఉంటది. హ్మ్. 1,4 డయాక్సిన్ ఏం చేస్తుంది? షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి హ్మ్. ఇవి వచ్చేలాగా చేస్తుంది. ఈ డిటర్జెంట్స్ వల్ల ఉంటది దాంట్లో. వామ్మో! మనం ఏమనుకుంటాం జనరల్‌గా ఇంత పాష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాము. ఇంత ఇంత సిన్సియర్‌గా డెడికేటెడ్‌గా ఉంటాం అనుకుంటాం గానీ, ఎక్కడో చోట లైఫ్‌లో ఏదో ఒక కెమికల్ వల్ల ఏదో క్యాన్సర్ ప్రాబ్లమ్. కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ఇంత? మరి. అవునా కాదా? హ్మ్. వి ఆర్ సరౌండెడ్ బై కార్సినోజెన్స్. హ్మ్. మళ్ళా ఒక పేషెంట్ ది ఎగ్జాంపుల్ చెప్తా మేడం మీకు. హ్మ్. ఈ పేషెంట్ కి నరాల బలహీనత వచ్చింది. ఓకే. అరికాలు తిమ్మిర్లున్నాయి, హ్మ్. పిక్కల్లో నొప్పులున్నాయి, తొడల్లో మంటలున్నాయి. హ్మ్. ఎంత విచిత్రం ఉంది. హ్మ్. ఈ చేతుల్లో తిమ్మిర్లున్నాయి. హ్మ్.
మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నాయి. 3 years నుంచి స్టార్ట్ అయింది ఇది. ఓకే. 3 years లో మత్తి మార్పు కూడా చాలా వరకు పెరిగిపోయింది. ఎంత వరకు పెరిగింది అంటే ఈయన జాబ్ చేస్తాడు కార్పొరేట్ లా, 48 years ఏజ్. డైలీ పోయి పంచింగ్ చేస్తారు కదా అటెండెన్స్ కి, అది కూడా ఆయన మర్చిపోతుంది. అయ్యో, అల్జైమర్స్ రోగం కాదు, మరి మత్తి మార్పునే ఉంది, నరాల బలహీనత ఉంది. ఏంటో పరిస్థితి మరి. అయితే ఏంది అంటే ఈయనకు యాంగ్జైటీది కూడా ప్రాబ్లం ఉండే. ఓకే. ఒక మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేతులు వాష్ చేసుకోవాలి సబ్బుతో. ఇట్లా రోజుకి 10, 15, 20 సార్లు సబ్బుతోటి వాష్ చేసుకోవడం. టైప్ ఆఫ్ ఓసిడియా? టైప్ ఆఫ్ ఓసిడి. ఓకే. యాంగ్జైటీ కూడా ఉంది కదా. మళ్ళా ఇంకోటి ఏంది అంటే ఆయనకు కొంచెం టెన్షన్ వచ్చినా చేతులు వాష్ చేయడం, సబ్బు కంపల్సరీ ఉండాలి. అది ఓసిడి ఉన్నా సరే, కానీ ఇంత సబ్బుతోటి వాష్ చేసుడు వల్ల ప్రతిసారి అది పోతుందా లేదా మొత్తం సబ్బు. అట్లనే తినడం, తాగడం, ఏడికి పోయినా సబ్బుతోటి వాష్ చేసుకో, ఇట్లా అయ్యాయి మెల్లగా ఉన్న స్ట్రెస్ కూడా మళ్ళీ ఎక్కువ, పెద్ద నౌకరీ అనేది వచ్చింది. నరాలది ప్రాబ్లం తగ్గిందా అండి మరి? మొత్తం తగ్గింది. అది ఓసిడి కూడా తగ్గింది. ఆయన సబ్బు వాడు కూడా ఇట్లా ఇంత గరం ఆపేసిండ్రు. ఏది మన మందులతోటి. ఎందుకంటే ఓసిడి తగ్గితే సబ్బు వాడు తగ్గుతుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, మీ బట్టలకి సబ్బు ఉంటుందా లేదా కడిగినాక. ఒకవేళ అట్లనే ఉంటుంది అంటే జర తక్కువ వాడండి. కంపెనీ వాడు చెప్తాడు వాని డబ్బా ఖతం అవ్వాలి అంటే వాడు ఎక్కువ వాడు అని చెప్తాడు కదా. మీరు తక్కువ వాడండి. టూత్ పేస్ట్లు ఇంత ఇంత పెట్టుకుంటారు, ఏదో జామ్ రొట్టె తింటున్నట్టు అంత పెట్టుకుంటారు. ఇంత పెట్టుకుంటే చాలు, దాంట్లో కూడా డిటర్జెంట్ ఉంటుంది. అవునండి, అవును. మళ్ళీ అంత బురుగు ఎక్కడి నుంచి వస్తుంది మనం నోట్ల వాష్ చేసుకునేటప్పుడు. ఏంటి చిత్రం గారు వీటన్నిటికి ఆల్టర్నేటివ్? ఏం ఆల్టర్నేట్ అంటే పాతకాలం జమానా ఎట్లా ఉండే అట్లా ఉండండి. మీరు వాషింగ్ చేసేటప్పుడు వేడి నీళ్ళ ఉతుకోవచ్చు బట్టలు, కొంచెం డిటర్జెంట్ వాడండి, చాలా కొంచెం. బ్రష్ చేసుకోవడానికి మీరు ఆయుర్వేదంవి టూత్ పౌడర్లు వాడండి. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు వంటింట్లా మొత్తం శుభ్రంగా ఉండాలి అనేసి లేడీస్లు ఏం చేస్తారు అంటే, ఆ వంటింట్లది ప్లాట్ఫామ్ ఉంటది కదా, ఇప్పుడు ఏమన్నా వండంగానే కుక్కర్లా రైస్ వండుతారు, అది సీటీ రాగానే మొత్తం పడుతుంది కదా దాని మీద, అది మొత్తం సాఫ్ చేస్తారు. వాటర్ తోటి కూడా సాఫ్ చేస్తే పోతుంది కదా. కానీ ఏం చేస్తారు, సబ్బు వేసి సాఫ్ చేస్తారు. సబ్బు వేసి సాఫ్ చేయడం వల్ల దాని మీద సబ్బుది పార్టికల్ ఉంటుందా లేదా? ఉంటదండి. ఇప్పుడు సాయంత్రం అవ్వగానే మా ఆయనకి రొట్టె కావాలి, డాక్టర్ చేతన్ అన్నారు డైలీ జొన్న రొట్టె ఇవ్వండి, ఇచ్చేస్తారు. టపా టపా దాని మీదనే కొట్టి తయారు చేస్తారు బండరాయి అనుకుని. దానికి ఉన్నది మొత్తం డిటర్జెంట్ ఏదైతే మిగిలింది వాళ్ళ ఆయన కడుపులో పోతుంది. అట్లనే చపాతీలు దాని మీదనే తయారు చేసుకుంటారు. అట్లనే చేస్తాం. మీరు ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే, మీ దోశ తవ్వ ఏదైతే ఇంట్లో ఉంది కదా అది ఎత్తుకొని ఒకసారి చూడండి వాష్ చేసినాక. మీరు కొన్నప్పుడు దాని ఫోటో ఎట్లుందో గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ఎట్లుంది, ఏదో ఫుడ్ పార్టికల్ మిగిలి అది బ్లాక్ అవుతుందా కాదా, దాంట్లో డిటర్జెంట్ కూడా మిగులుతుందా కాదా, మీరు చెప్పండి. అయితే అట్లా మనం పాయిజన్ ఫుడ్లు తినేసి ఇట్లా నరాల బలహీనత, షుగర్ అది ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. సో పాత పద్ధతుల్లోకి వెళ్తే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చెందాక కొద్దో గొప్ప మన ఆరోగ్యాన్ని మన చేతులతో కరెక్ట్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో. డెఫినెట్ గా మీకు కూడా ఇలాంటి హ్యాక్స్ ఏమైనా ఐడియాకి వస్తే, ఇలాంటి తప్పులు మనకు తెలిసి తెలియకుండా చేస్తున్నాం అని అనిపిస్తే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.